హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియన్ అండి. ఈవినింగ్ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో లాగా మీకు చూపిస్తాను, చూసేయండి. నాకైతే చాలా బాగా కుదిరింది. నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తెలియచేయండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను చేసిన వెజ్ మంచూరియన్ ఎలా చేశానో మీకు కూడా షేర్ చేసుకుంటాను. దానికోసం ఇక్కడ నేను 1 కప్పు వరకు క్యాబేజీ తురుమును తీసుకున్నాను. అలాగే అరకప్పు క్యారెట్ తురుమును యాడ్ చేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే ఇలా మెదిపి తీసేసుకోండి. దీనిలోకి మసాలాలను యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అలాగే రుచికి సరిపడా కారం, ఉప్పు, మిరియాల పొడి అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజ్ క్యారెట్ను కూడా కాస్త సన్నగా తరిగి తీసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. మీరు సపరేట్గా వాటర్ ఏమాత్రం యూస్ చేయకండి. ఇందులో ఉన్న వాటరే మనకు సరిపోతుంది. బాగా మెదిపి తీసుకుంటే మనకు అందులో ఉన్న వాటర్తోనే ఈ పిండి బైండింగ్ అనేది అవుతుంది. మీకు మరీ అవ్వట్లేదు అంటే 1 టీ స్పూన్ అన్ని యాడ్ చేసి చూడండి, లేదంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నేను ఏమాత్రం వాటర్ అనేది యాడ్ చేయలేను. నాకు బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా మొత్తం కూడా బాల్స్లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్కి సరిపడా బాల్స్ని వేసుకొని వెంటనే కదపకూడదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియో క్లిప్లో, బబుల్స్ అనేవి కాస్త తగ్గిన తర్వాత రెండో వైపుకు మెల్లగా టర్న్ చేసుకోండి. వెంటనే కదపడం వల్ల బాల్స్ అనేవి విరిగిపోయినట్టుగా, ఆయిల్ అనేవి ఇంకినట్టుగా అవుతాయండి. అందుకనే కాస్త బబుల్స్ తగ్గిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసి రెండో వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. మిగతా బాల్స్ని కూడా వేసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఆయిల్లో 1 నిమిషం పాటు దూరగా వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. చూసారు కదా, మనం వేసిన ముక్కలన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో టొమాటో కెచప్ని ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే 2 టీ స్పూన్ల వెనిగర్ని, 2 టీ స్పూన్ల సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం సాసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి లమ్స్ లేకుండా తీసుకొని బాగా మిక్స్ చేసి ఇందులోకి వేసేసుకోవాలి. వేసిన తర్వాత మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లో బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత మనం వేసిన కార్న్ఫ్లోర్ అంతా కూడా కాస్త దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులోకి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు సిమ్లోనే బాగా మగ్గనివ్వాలండి. మనం వేసిన మసాలా సాసెస్ అంతా కూడా ఈ మంచూరియన్ బాల్స్కి అనేది పడుతుంది అలా చేయడం వల్ల. ఇప్పుడు మూత తీసి బాగా ఒకసారి టాస్ చేయండి, లేదా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్గా వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా కుదిరింది నాకైతే. స్ప్రింగ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి, లేదంటే కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది. కాస్తంత లెమన్ పిండుకొని తింటే ఆ ఈవినింగ్ మైమర్చిపోవాల్సిందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.